అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. 2014లో పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కంప్లీట్ చేస్తానని చెప్పి 10 ఏళ్లు దాటినా ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనే డిపిఆర్ వెనక్కి వచ్చిందని గుర్తు చేశారు. అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా. చాలా చాలా దారుణానికి రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు, వసతులు లేక కాదు. కృష్ణానది ప్రవేశిస్తదే మహబూబ్ నగర్ జిల్లాలో. సరే, ఇప్పుడున్న తెలంగాణ, అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే కూడా 300 and above కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో. 308 కిలోమీటర్లు పారుతుంది, 308 కిలోమీటర్స్ పారుతుంది. ఇది 2 రాష్ట్రాలు కలిపి లెక్క చూస్తే కూడా. అయినా కూడా 50 ఏళ్ళు అప్పటికి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తదనంతరం సుమారు దగ్గర ఒక 20 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు ఈ 2 పార్టీల ప్రభుత్వాలు. ఇది లోకమందరికి తెలుసు. ఏ క్లియరెన్స్ లేకుండా, వాటర్ అలిగేషన్ లేకుండా కట్టేటువంటి పద్ధతి చేసినప్పుడు మొదటగా ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని రిజెక్ట్ చేసింది? పెనాల్టీ 400 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది, మీరు పనులు ఆపండి అని. 2023 ఏప్రిల్లో డిపిఆర్ రిటర్న్ వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆ రోజున మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు రిక్వెస్ట్ చేస్తూ రీకన్సిడర్ చేయమని మళ్ళీ రిటర్న్ ఇన్ ఏప్రిల్ 2024 గత ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ రీసబ్మిట్ చేశారు. మరి మీ సందర్భంలో ఎందుకు రిటర్న్ వచ్చింది? ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. మరి 9 సంవత్సరాలు మీరు నిద్రపోయినరా? 9 సంవత్సరాలు డిపిఆర్, 9 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఎందుకు వచ్చింది? ఏం చేసుకుంటూ కూర్చున్నారు మీరు మీ కుటుంబం మొత్తం కలిపి? గౌరవ శాసనసభకు పంపిండ్రు. శాసనసభకు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శాసనసభ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. శాసనసభకు హాజరై మరి ప్రజా సమస్యలు ఏ అంశమైనా సరే, మా తోలు తీసే అంశాలు ఏమున్నా ఆ సభలో ఉంచే ప్రయత్నం చేయండి తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్లలో తోలు తీస్తారని చెప్తే ఇక్కడ ఎవరు కూడా క్రియాశీలకంగా విద్యార్థి సంఘ రాజకీయాలను చర్చన మేము అటుగానే తోలు దిగుతారంటే చూసి అప్పచెప్పి ఇక మీకు తోలని మేము ఇచ్చే పరిస్థితులు ఏం లేవు. మీరు లేకపోతే కొంత ఇబ్బంది అవుతుందేమని మీరు ఆ పాలమూరులో మీ ఊరు లేకున్నా, మీ పేరు లేకున్నా ఖచ్చితంగా మీరు వచ్చి ప్రచారంగా వచ్చి అడగకపోయినా ఉద్యమంలో బతకాలని చెప్పేసి విఘ్నతతో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎంపిక గెలిపించిన సందర్భంని కూడా గుర్తుపెట్టుకోకుండా పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్ క్యాష్ అయ్యి పైసలు జమ చేసుకునే పని మాత్రమే ముట్టుకొని నేను జాతికి అంకితం చేసిన అని చెప్పి ఒక పంప్ హౌస్ని ఓపెన్ చేసి అదేదో అద్భుత కల్పన ఏదైతే ఇండ్ల మీద చూపించారో అదే మాదిరిగా ప్రాజెక్టు మీద చూపించి జాతికి అంకితం చేస్తాను అనేటప్పుడు ఎక్కడైనా చిన్నగా కూడా అనిపించలేదా మనసులో? అరే మీరు కాలువలే దోవలేదు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు, ఇవన్నీ క్లియరెన్స్లే రాలేదు, నేను ఎట్టా చెప్పేది? చెబితే మంది ఏమైనా అనుకుంటారా, ప్రజలు ఏమైనా అనుకుంటారా అనేటువంటి సొయ్యి కూడా లేకుండా జాతికి అంకితం చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అని చెప్పేటప్పుడు మనసుకు పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నారు.